विद्याविराजत्करवारिजाताम् अपारकारुण्यसुधाम्बुराशिं श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यं। श्रीमते शङ्करार्याय धीमतेऽद्भुतशक्तये नमोऽस्त्वद्वैतसिद्धान्तस्थापनोपात्तमूर्तये। జగన్మాత సకల విద్యాధిదేవత అయినటువంటి శ్రీ శారదా పరమేశ్వరి యొక్క విశేషమైన కృప వల్ల మాత్రమే మనకి జ్ఞానం అనేది లభిస్తుంది. అది ఏ విధమైనటువంటి జ్ఞానమైనా కూడా మన ఆత్మోద్ధరణ కోసం, మన జీవనోపాయం కోసం కావలసినటువంటి జ్ఞానమైనా కూడా విశేషంగా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. ఈ జ్ఞానం అనేటటువంటిది అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది. ఇది గనక లేకపోతే వేరే ఏమున్నా కూడా అదంతా కూడా వ్యర్థమైపోతుంది. గీతలో భగవంతుడు ఒక మాట చెప్పి ఉన్నాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని. అక్కడ విశేషంగా ఆ బ్రహ్మజ్ఞానం గురించి, తత్వజ్ఞానం గురించి భగవంతుడు చెప్పి ఉన్నాడు. అదేవిధంగా తత్వజ్ఞానము, ఆ తత్వజ్ఞానానికి కావలసినటువంటి జ్ఞానాలు అన్నీ కూడా ఇది అత్యంత అమూల్యమైనటువంటిది అని స్వయంగా భగవంతుడు ఆ గీతలో చెప్పి ఉన్నాడు. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించి మనల్ని తరింపజేసేటటువంటి శక్తి స్వరూపిణి ఆ శారదా అమ్మవారు. అటువంటి ఆ జగన్మాతను జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ సనాతన వైదిక ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండడం కోసం స్థాపించదలిచినటువంటి చతురామ్నాయ పీఠాములలో ఈ దక్షిణ దిక్కు యొక్క, సమస్త దక్షిణ దిక్కు యొక్క పీఠంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠంలో, శృంగేరి క్షేత్రంలో అమ్మవారిని ప్రతిష్టాపించారు. తద్వారా ఈ పీఠానికి శారదా పీఠము అనేటటువంటి నామధేయం ఏర్పడింది. అదేవిధంగా ఋష్యశృంగ మహర్షి యొక్క తపస్థలిలో ఈ పీఠాన్ని ప్రతిష్టాపించారు. దక్షిణ దిక్కు యొక్క పీఠంగా దీన్ని స్థాపించారు కాబట్టి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠము అని ఈ పీఠాన్ని మనం చెబుతూ ఉన్నాం. ఈ పీఠం యొక్క నామధేయాన్ని చెబుతూ ఉన్నాం. ఈ పీఠ పరంపరలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ పీఠం యొక్క గురు పరంపరలో మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు విశేషమైనటువంటి ధర్మ ప్రచార కార్యాన్ని చేసి సన్యసించి 50 సంవత్సరాలు ఈ ధార్మిక ప్రచారాన్ని అవిచ్ఛిన్నంగా విశేషంగా చేసి ఒక పీఠాధిపతి జగద్గురు స్థానాన్ని అలంకరించినటువంటి వారు ఎలా ఉండాలి అనేటటువంటి విషయానికి 3 త్రికాలాలకు ఒక విశేషమైనటువంటి ఉదాహరణగా మా గురుదేవులు ప్రకాశిస్తూ అందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహం చేస్తూ ఉన్నారు. ఒక పీఠాధిపతి ఎలా ఉండాలి, ఎందుకు అనంటే ఈ లోకంలో అందరికంటే కూడా ఎక్కువ గౌరవం మనం ఎవరికి ఇస్తామనంటే ఒక సన్యాసికి ఇస్తాం. పెద్ద పెద్ద అధికారంలో ఉండే వాళ్ళకి గౌరవం ఇస్తూ ఉంటాం. కానీ అధికారంలో ఉండేటటువంటి వాళ్ళకి మనం సాష్టాంగం చెయ్యం, దండం పెడతాం, గౌరవ సూచకంగా ఏదో చేతులు జోడిస్తాం, నమస్కారం అంటాం, ఏదో వంగుతాం, అంతే, అంతవరకు మాత్రమే. కానీ ఒక యతిని చూసినప్పుడు మాత్రమే మనం సాష్టాంగ నమస్కారం చేస్తారు. జనాలందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఎలాగైతే భగవత్ సన్నిధికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తామో అదేవిధంగా ఒక యతిని చూసినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయడం అనేది పద్ధతిగా వచ్చింది. ఎందుకు ఇలాగా అనంటే ఆ యతికి ఉన్నటువంటి గౌరవం అటువంటిది. అంటే ఆ యత్యాశ్రమం, సన్యాసాశ్రమం అనేది అంత ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకంటే సన్యాసి ఎలా ఉండాలి, రాగద్వేషాలు లేకుండా ఉండాలి, రాగద్వేషాలని జయించాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కఠినమైనటువంటి పని అంటే రాగద్వేషాలని జయించడం. దానికంటే కఠినమైనటువంటిది ఇంకోటి లేదు. కాబట్టి అసలైనటువంటి సన్యాసి, ఒకటి వేషంతో ఎవరు సన్యాసులు కాలేరు, వేషం మార్చుకోవడం వల్ల ఎవరు కూడా సన్యాసులు అవ్వలేరు. అది వేషం మాత్రమే అవుతుంది తప్ప
అసలైనటువంటి సన్యాసిగా ఉండాలి అంటే రాగద్వేషాల్ని జయించాలి. అదేవిధంగా అన్ని విధములైనటువంటి లౌకిక విషయాల్ని వదిలేసి కేవలం తత్వ విచారం చేస్తూ జిజ్ఞాసులైనటువంటి శిష్యులకు సన్మార్గోపదేశం చేస్తూ ఉండాలి. ఇది సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణం. ఇక్కడ ఈ రాగద్వేషాల్ని జయించడం అనేది అత్యంత కఠినమైనటువంటి కార్యం కాబట్టి ఇటువంటి రాగద్వేషాల్ని జయించి యతిగా ఉన్నారు కాబట్టి సన్యాసులైనటువంటి వారికి అందరికంటే కూడా ఎక్కువ గౌరవం అనేది వచ్చింది. అందులోనూ కాబట్టి ఇప్పుడు అక్కడికి ఏమైందంటే ఒక సన్యాసిగా అవ్వాలి అని అంటేనే దానికి ఎంతో కష్టపడాలి, ఎంతో కఠినమైనటువంటి వ్రతాలను, ఎంతో కఠినమైనటువంటి సాధన చేసి ఉండాలి. అందులోనూ ఒక మఠాధిపతిగా, ఒక పీఠానికి అధిపతిగా ఉండాలి అనంటే ఇంకా ఇంకా కూడా సాధన చేసి ఉండాలి. ఎందుకు? మామూలుగా ఒక యతికి చాలా గౌరవం ఇస్తాం, అందులోనూ ఒక పీఠాధిపత్యాన్ని వహిస్తూ ఉన్నటువంటి ఒక యతికి ఇంకా ఎక్కువ గౌరవాన్ని ఇవ్వడం అనేది సంప్రదాయంగా వచ్చింది. ఎందుకు? కేవలం ప్రత్యేకంగా ఉండేటటువంటి యతులకి పీఠాధిపతిగా ఉండేటటువంటి సన్యాసులకి ఏమిటి తేడా అనంటే, కేవలం సన్యాసిగా ఉన్నటువంటి వాళ్ళు రాగద్వేషాలని జయించి అన్నిటినీ వదిలేసి ఎక్కడో చోటకి వెళ్ళి ఏకాంతంగా ఎవరి సంబంధం లేకుండా ఎక్కడో చోటకి వెళ్ళి ఏకాంతంగా ఉంటే చాలు. ఉంటూ వాళ్ళ అనుష్ఠానం అది ఇందాక చెప్పినట్టుగా అనుష్ఠానాదులు అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ పీఠాధిపతిగా ఉండేటటువంటి వాళ్ళు అలా కాదు, అన్నిటినీ వదిలేయాలి, అన్నిటి మధ్యలోనే ఉండాలి. అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. పైగా ఎలా ఉంది, ఇంతకుముందు ఎంతమందిని కలుస్తున్నారు, ఎంతమందిని మాట్లాడుతున్నారు, దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఈ వ్యవహారం ఇదంతా కూడా ఇంకా పెరుగుతోంది. ఈ స్థానానికి వచ్చిన తర్వాత అది ఇంకా 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 పెరుగుతోంది. అంతకుముందు అంతమందిని కలవాల్సినటువంటి అవసరం ఉండేది కాదు, ఎంతోమందితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. కానీ ఈ స్థానానికి వచ్చిన తర్వాత వ్యవహారం అదంతా కూడా ఇంకా 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 పెరుగుతోంది. కాబట్టి అన్నిటినీ వదిలేయాలి, అన్నిటి మధ్యలోనూ ఉండాలి. ఏదో వదిలేసాం, మేము అక్కడ ఏకాంతంగా ఉంటాం, ఏ సంబంధం లేదు అంటే అది వేరే విషయం, అదైనా కొంచెం పర్వాలేదు. కానీ అన్నిటి మధ్యలో ఉంటూ అన్నిటినీ వదిలేసి ఉండడం అనేది ఆ అసలైనటువంటి పీఠాధిపతుల్లో మనకు కనబడుతుంది. కాబట్టి అందరికంటే కూడా ఎక్కువ గౌరవాన్ని, అంటే స్వయంగా ఒక మాటలో చెప్పాలంటే ఆ భగవంతుడి తర్వాత మళ్ళీ అంతటి గౌరవాన్ని వాళ్ళకి మనం ఇవ్వడం అనేది వచ్చింది. అందుకోసమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కూడా ఈ పీఠములని స్థాపించి ఈ పీఠముల్లో సన్యాసులనే అధిపతులుగా నియమించారు. ఎందుకు? ఏ బ్రహ్మచారులనో గృహస్థులనో అధిపతులుగా నియమించచ్చుగా, బ్రహ్మచారులు గృహస్థుల అధిపతిగా ఉండాలి అని చేసి ఉండొచ్చుగా, నియమం అలా చేయలేదు. సన్యాసులే అధిపతులుగా ఉండాలి అని చెప్పారు. ఎందుకు అనంటే బ్రహ్మచారులకి గృహస్థులకి రాగద్వేషాలు ఉండకూడదు అనే నియమం లేదు. రాగద్వేషాలు ఉండొచ్చు, కొంతమందికి లేవు అంటే సంతోషమే. ఎవరైనా ఒక గృహస్థుడికి ఒక బ్రహ్మచారికి రాగద్వేషాలు లేవు అంటే సంతోషమే. కానీ ఉండకూడదు అని మాత్రం చెప్పలేము, అలా నియమం చేయలేము. అలా ఉంటే అప్పుడే గృహస్థాశ్రమంలోకి వెళ్ళే పనే లేదు. రాగద్వేషాలు కనుక ముందే లేకపోతే గృహస్థాశ్రమంలోకి వెళ్ళాల్సినటువంటి పనే లేదు, నేరుగా సన్యాసానికే వెళ్ళిపోవచ్చు. అందుకే శాస్త్రంలో 2 మార్గాలు చెప్పారు. బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాడు రాగద్వేషాలని గనక, అంటే వైరాగ్యాన్ని పొందితే నేరుగా సన్యాసాశ్రమానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. దాన్ని చెప్తోంది శాస్త్రం. ఒకవేళ వైరాగ్యం రాలేదు అనంటే అప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. అక్కడ నిష్కామంగా కర్మాచరణ చేస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. అక్కడ వైరాగ్యం వచ్చిందంటే అప్పుడు నేరుగా అలాగే సన్యాసాశ్రమానికి వెళ్ళచ్చు. అక్కడ రాలేదు అనంటే వానప్రస్థానికి వెళ్ళాలి. అక్కడ రాలేదు అనంటే అలాగే ఉండిపోవాలి, అంతే. మళ్ళీ సన్యాసంలోకి వెళ్ళకూడదు. ఈ జన్మకి ఇంతే, మళ్ళీ వచ్చే జన్మలో వస్తుంది. ఇప్పుడు చేసినటువంటి కర్మానుష్ఠానం వల్ల మళ్ళీ వచ్చే జన్మలో వాడికి వైరాగ్యం వస్తుంది. అప్పుడు కావాలంటే సన్యాసంలోకి వెళ్ళచ్చు. కానీ అది వచ్చేంతవరకు, వైరాగ్యం వచ్చేంతవరకు సన్యాసంలోకి వెళ్ళకూడదు. ఒకవేళ అది ముందే వచ్చేసింది అనంటే అప్పుడు వెంటనే సన్యాసంలోకి వెళ్ళిపోతే ఇంకా గృహస్థాశ్రమంలోకి వెళ్ళాల్సినటువంటి పని లేదు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి అంటే అక్కడికి ఏమైంది అనంటే సన్యాసులకి మాత్రమే రాగద్వేషములు ఉండకూడదు అనేటటువంటి నియమం ఉండేది. ఇవి లేనప్పుడే, అంటే వీటిని జయించిన తర్వాతే సన్యాసాశ్రమంలో ప్రవేశించాలి అని శాస్త్రం ఎలాగైతే చెప్తోందో అలా గృహస్థాశ్రమానికి చెప్పలేదు, బ్రహ్మచర్యానికి అలా లేదు. కాబట్టి ఇక్కడ
ఏదో ఈ రాగద్వేషాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థానంలో ఉండాలి అని కనుక చెప్తే అని నియమం కనుక చేస్తే తద్వారా ఏమవుతుంది, దాని ద్వారా ఎన్నో అనర్థాలు జరుగుతాయి. రాగం వల్ల ద్వేషాల వల్ల జరిగేటటువంటి అనర్థాలు అంటే ఇప్పుడు ఈ స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, శిష్యులకి ధర్మ మార్గాన్ని సూచించాలి, ధర్మ మార్గదర్శనం చేయాలి. ఒకవేళ ఎవరైనా ఇంతటి గొప్ప స్థానంలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తికి ఎవరి మీదైనా ఒక అయోగ్యుడి మీద రాగం గనక ఉంటే వాడికి చెప్పకూడనటువంటి విషయాల్ని చెప్పే అవకాశం ఉంది. వాస్తవంగా వాడికి ఈ విషయాన్ని చెప్పడానికి వాడు యోగ్యుడు కాదు, కానీ వాడి మీద వీడికి రాగం ఉంది కాబట్టి ఈ రాగంతో అనర్థాన్ని కొని తెచ్చుకున్నవాడు అని అంటే ధృతరాష్ట్రుడు పెద్ద ఉదాహరణ అంటే మనకి ధృతరాష్ట్రుడు. కాబట్టి ఈ రకంగా వాడి మీద ఏదో కారణం వల్ల ద్వేషం, అప్పుడు వాడికి ఉపదేశం చేయకుండా పోతే దానివల్ల కూడా పెద్ద అనర్థం వస్తుంది. కాబట్టి ఇటువంటి అనర్థాలకు అవకాశం ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ పీఠముల్ని స్థాపించి ఈ పీఠములలో సన్యాసులైనటువంటి వాళ్ళని అధిపతులుగా నియమించారు. కాబట్టి సన్యాసి అనేవాడు ఎలా ఉంటాడు అంటే, నిజమైన సన్యాసి ఎలా ఉంటాడు అంటే ఇప్పుడు చెప్పినట్టుగా రాగద్వేషములు లేకుండా, దేని యందు లౌకిక విషయముల యందు ఆసక్తి లేకుండా సర్వసంగ పరిత్యాగి అయి నిరంతరం ఈ అనుష్ఠానాదుల్ని చేసుకుంటూ తత్వవిచారం చేస్తూ జనులకి రాగద్వేషములు లేకుండా యోగ్యులైనటువంటి వాళ్ళకి యోగ్యమైనటువంటి మార్గదర్శనం చేసే శక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తిగా ఈ పీఠముల్లో ఉంటూ లోకోద్ధరణ చెయ్యాలి, ధర్మ ప్రచారం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ పరంపరని జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఏర్పరిచారు. ఇటువంటి ఈ పరంపరలో 36వ అధిపతులుగా ఇప్పుడు చెప్పినట్టుగా మా గురువరేణ్యులు 50 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నమైనటువంటి తపశ్చర్యతో విశేషంగా ధర్మప్రచార కార్యాన్ని చేసి సకల శాస్త్రములయందు స్వయంగా పారంగతులై ఈ ధర్మప్రచార కార్యాన్ని విశేషంగా చేసి ఉన్నారు. మన భారతదేశంలో ఎన్నో మఠాలున్నాయి, చతురామ్నాయ పీఠాలున్నాయి, అనేక మఠాలున్నాయి, మఠాధిపతులు ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ మేము నిస్సందేహంగా గర్వంగా చెప్పేటటువంటి ఒక మాట ఏమిటంటే, సకల శాస్త్ర పాండిత్యం, వేద శాస్త్రముల యొక్క పాండిత్యం, ఆ సంప్రదాయ అభిజ్ఞతలో మా గురువరేణ్యులకు సమానులైనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. దీన్ని మేము సగర్వంగా చెబుతూ ఉన్నటువంటి మాట. ఎక్కడా కూడా ఇటువంటి ఒక శాస్త్ర వైదుష్యాన్ని, ఆ పాండిత్యాన్ని, శాస్త్ర పాండిత్యం, సాహిత్య పాండిత్యం, భాషా వైదుష్యం, ఇటువంటి ఒక గొప్పతనాన్ని ఖచ్చితంగా వేరే ఎక్కడా కూడా మనం చూడలేము. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారా, ఏముందండి ఈయన స్వామివారు ఆయన స్వామివారు, ఇది పీఠము అది పీఠమే అది మఠం. ఎందుకంటే ఇవాళ రోజున ఒక్కొక్క వీధికి ఒక్కొక్క మఠాలు ఉంది, ఒక్కొక్క మఠం ఉంది. మా గురుగారు చెప్తూ ఉంటారు ఒక్కోసారి ఒక్కొక్క వీధికి ఒక్కొక్క శంకరాచార్యుడు ఉన్నాడు. ఇప్పటి కాలం నేను శంకరాచార్యుడిని నేను చెప్పుకు తిరిగేవాళ్ళు ఒక్కొక్క వీధికి ఒక్కొక్కళ్ళు ఉన్నారు అని ఒకసారి ఎప్పుడో మా గురువుగారు అన్నమాట నాకు జ్ఞాపకం వస్తుంది. కాబట్టి అటువంటి ఒక గొప్పతనాన్ని మా గురువర్యుల యందు అందరూ కూడా చూసి ఉన్నారు, అందరికీ అనుభవంలో ఉన్నటువంటి ఒక విషయం. కాబట్టి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, సరే ఏముందండి ఇది అది ఇది అయినా అంతే ఆయన అంతే, ఇదో పీఠం అదో పీఠం, ఈయనో స్వామి ఆయనో స్వామి అని అలా కలపడానికి వీల్లేదు, అలా చేయకూడదు అనే విషయం కోసం దీనంతా చెప్తున్నాను. కాబట్టి ఇలా ఈ పీఠంలో అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరలో మా గురువరేణ్యులు ఈ 36వ అధిపతులుగా ఉండి విశేషంగా లోకానుగ్రహం చేస్తూ ఉన్నారు. వారి యొక్క కృపతో ఈ యాత్రలో మేము రాజమండ్రికి వచ్చాం. విశేషంగా ఇక్కడ ఇవాల్టి రోజున ఇక్కడ శంకర మఠంలో శారదా అమ్మవారు, శంకరాచార్యుల వారు, దత్తాత్రేయ స్వామి మొదటి నుంచి ఇక్కడ ఆ అమ్మవారి యొక్క, శంకరాచార్యుల వారి యొక్క, దత్తాత్రేయ స్వామి వారి యొక్క సాన్నిధ్యం మొదటి నుంచి ఉన్నది. ఇంతకుముందు అమృతశిల ఉండేవి. ఇప్పుడు విశేషంగా పంచలోహ మూర్తులని ఇవాల్టి రోజున ఆ సుందరమైనటువంటి, అత్యంత సుందరమైనటువంటి ఆ మూర్తుల యొక్క ప్రతిష్టా కార్యక్రమం
ఇవాల్టి రోజున మా గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో సుముహూర్తంలో ఇక్కడ జరిగి ఉన్నది. విశేషంగా మనిషికి ధర్మ మార్గం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. మా గురువరేణ్యులు అనేక అనుగ్రహ భాషణాల్లో నిరంతరం ఉపదేశించేటటువంటి విషయం ఇదే. అందరూ కూడా ధర్మ మార్గంలో ఉండాలి. విశేషంగా మన యొక్క సనాతన హిందూ ధర్మం ఏదైతే ఉందో దీని యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఊరికే పైపైన చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు అనిపిస్తాయి, ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు ఇలా ఉంది, దీని ఇలాగే ఎందుకు చెప్తున్నారు, ఇలా చెప్పచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఊరికే పైపైన అలా చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం వెనక ఒక కారణం అనేది ఉండనే ఉంటుంది. కొన్నిటిని తెలుసుకునే సామర్థ్యం మనకు ఉంటుంది, కొన్నిటిని తెలుసుకునే సామర్థ్యం మనకు ఉండదు. కానీ మన వెనకటి పూర్వీకులైనటువంటి మహర్షులు వాళ్ళందరికీ తెలుసు. ఆ దివ్య దృష్టి ఉన్నటువంటి మహర్షులు వాళ్ళందరూ కూడా ఆ విషయాలన్నింటినీ చూసేశారు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏ ఆచరణ వెనక ఏం కారణం ఉన్నది అనే విషయాలన్నిటినీ కూడా వాళ్ళు చూసి ఆ సారాంశాన్ని మనకి వాళ్ళు ఉపదేశం చేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఊరికే కుతర్కాలని, వితండవాదాలని, ఆక్షేపణలు అవి ఇవి చేయకుండా జిజ్ఞాస అనేది ఉండాలి మనిషికి. అంతే తప్ప ఊరికే ఆక్షేపణలు చేయడం, నిందిస్తూ ఉండడం, కుతర్కాలు చేస్తూ ఉండడం, వితండవాదం చేస్తూ ఉండడం అనేది తప్పు. జిజ్ఞాస ఉండాలి, జిజ్ఞాసతో ప్రశ్నించాలి, ప్రశ్నించి ఏమిటి కారణం, ఏమిటి దీని గొప్పదనైనా దాన్ని తెలుసుకోవాలి. జిజ్ఞాసతో ప్రశ్నించడంలో తప్పు లేదు. అంతే తప్ప ఊరికే వాదన చేస్తూ ఉండడం, అసంబద్ధంగా మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటే అది మాత్రం చాలా తప్పు. కాబట్టి దీనికి కావాల్సినటువంటి విషయాలన్నిటినీ కూడా మన ఋషులు వాళ్ళందరూ కూడా ఉపదేశించారు. కాబట్టి మనకున్నటువంటి ఈ సమయంలో, అత్యల్పమైనటువంటి ఈ సమయంలో విశేషంగా మన పూర్వీకులు మనకు ఉపదేశించినటువంటి ఆ ధర్మ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది అందరి యొక్క కర్తవ్యం. కాబట్టి ఉన్నదే కొంత సమయం. ఈ సమయంలో ఊరికే అనవసరమైనటువంటి వితండవాదాలు ఇవన్నీ చేస్తూ ఈ సమయం మొత్తాన్ని వృధా చేస్తూ ఉంటే తద్వారా మనం చివరికి పెద్ద నష్టాన్ని అనుభవించాల్సి ఉంది. ఇంకా చేస్తాం, తర్వాత చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అనుకుంటూ ఉంటాం. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఒకసారి ఒక తుమ్మెద ఏం చేసింది అని అంటే, మామూలుగా అన్ని చోట్లకి తిరుగుతూ అన్ని పుష్పాల నుంచి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నది. చివరికి ఒక తామర పువ్వు లోపలికి వెళ్ళింది. అక్కడ ఉండేటటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తోంది. ఈ లోపం ఏమైందంటే సూర్యాస్తమయం అయిపోయింది. సూర్యాస్తమయం అయ్యేసరికి ఆ కమలం కాస్త మూసుకుపోయింది. ఇది కాస్త లోపలే ఉండిపోయింది. ఇది బయటికి రాలేదు. చాలాసేపు ఆస్వాదిస్తూ ఉన్నది. ఆ మకరందాన్ని లోపల ఉండి ఆస్వాదిస్తున్నది. ఆ సూర్యాస్తమయం అయిపోయింది, ఆ కమలం మూసుకుపోయింది అనే విషయం దీనికి తెలియలేదు. ఈ లోపు కమలం కాస్త మూసుకుపోయింది. అంతా కడుపు నిండా ఆస్వాదించింది. ఇంటికి వెళ్దామని చెప్పి చూసేసరికి బయటికి వెళ్ళే మార్గం కనబడలే. వెతికింది, ఎక్కడికి చూసినా కూడా అన్ని దారులు మూసుకుపోయినాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని కాసేపు భయపడింది. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని కాసేపు భయపడింది. కానీ తర్వాత కొంత నెమ్మదిగా కూర్చొని ఆలోచించాక అర్థమైంది, తెలిసింది. సూర్యాస్తమయం అయిపోయింది కాబట్టి పువ్వు కాస్త మూసుకుపోయింది. ఇప్పుడు ఇవాళ రాత్రంతా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. కానీ పర్వాలేదు, భయపడక్కర్లేదు. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయినప్పుడు మళ్ళీ కమలం విచ్చుకుంటుంది. అప్పుడు నేను బయటికి వెళ్ళొచ్చు, నాకు బయటికి వెళ్ళే మార్గం దొరుకుతుంది, పర్వాలేదులే. కాబట్టి రేపొద్దున వరకు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఎదురు చూస్తూ ఉందాం అని చెప్పి లోపల కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నది. ఇంకాసేపట్లో తెల్లారుతుంది, కమలం విచ్చుకుంటుంది, నేను ఇంటికి వెళ్ళొచ్చు అని లోపల కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నది. కానీ ఈలోపు ఏమైంది అని అంటే, ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు, ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు ఆ నీళ్ళని చూసింది. నీళ్ళని చూడంగానే ఏనుగు పరమ సంతోషం, పరమ ఉత్సాహం కలుగుతుంది. వెంటనే నీళ్ళలోకి దిగింది. ఆ నీళ్ళని అటు ఇటు ఆడించింది. ఆ తొండంతో ఆ కమలాన్ని పట్టుకుంది, ఎత్తి అవతల పడేసింది. అది కాస్త వెళ్ళి ఒడ్డున ఎక్కడో పడింది. అంతే, ఇంకా ఆ కమలం మూసుకుపోయింది. కమలం కాస్త బయటపడిపోయింది. ఇంకా దాన్ని ఎవడూ కూడా తెరవలేడు. సూర్యోదయం అయినా కూడా ప్రయోజనం లేదు. అది బయటపడిపోయింది కాబట్టి ఇంకా దాన్ని ఎవరూ తెరవలేరు. అది కాస్త లోపలే ఉండాల్సి వచ్చింది అని. అదే దాని యొక్క శ్లోకం సంస్కృతంలో, రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వాన్ ఉదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ. ఇది ఆలోచిస్తోంది లోపల కూర్చొని. రాత్రిర్గమిష్యతి, రాత్రి అయిపోతుంది ఇంకాసేపట్లో. భవిష్యతి సుప్రభాతం, పొద్దున తెల్లవారైపోతుంది, తెల్లవారుతుంది ఇంకాసేపట్లో. భాస్వాన్ ఉదేశ్యతి, సూర్యుడు ఉదయిస్తాడు. హసిష్యతి పంకజశ్రీ, కమలం విచ్చుకుంటుంది. ఇలా ఈ లోపల ఇది ఆలోచిస్తూ ఉన్నది. కానీ
ఇత్థం విచింతయతి కోశగతే ద్విరేఫే. ఇలా లోపల ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? అకస్మాత్తుగా హా హంత హంత నళినీం గజ ఉజ్జహార. ఇంతలో ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఏనుగు అలా వచ్చింది, దాన్ని తీసి ఎక్కడో పడేసింది. బయటికి రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఇది ఒక శ్లోకం, వెనకటి వాళ్ళు చెప్పినటువంటి ఒక శ్లోకం. ఇది ఒకటి ఏదో శ్లోకం ఎక్కడో అడవిలో ఎక్కడో తొమ్మిదికి అలా జరిగింది అని ఎవరు అనుకోకూడదు. మనిషి యొక్క జీవితమే ఇది. మనుషుల జీవితాలు ఇలా ఉంటాయి. నాకు బోళ్ళంత సమయం ఉందిలేండి, ఇది రేపు చూసుకుందాం, ఎల్లుండి చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటూ ఎప్పుడు ఊరికే ఈ భోగాలనే అనుభవిస్తూ ఉంటే ఆ గడిచిపోయినటువంటి సమయం మనకు తెలీదు. ఏదో కనీసం కొంతసేపు ఎంతో ఆలస్యమయ్యాక జ్ఞానోదయం వచ్చినా కూడా పరిపూర్ణంగా మనకు అవకాశం ఉంటుందో లేదో చెప్పలేం. అందుకోసం ఒకవైపు భోగాల్ని అనుభవిస్తూ ఉండాలి. అలాగని తొమ్మిద పువ్వులోకే వెళ్ళడానికి వీల్లేదు అనకూడదు, అనక్కర్లేదు, వెళ్ళాలి. కానీ ఇంత సమయంలో తన పని పూర్తి చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేయాలి. అదేవిధంగా మనిషి భోగాల్ని అనుభవించాలి, అనుభవించకూడదు అని లేదు. ఖచ్చితంగా భోగాలను అనుభవించాలి. ఉన్న దాంట్లో దేవుడు ఏమిచ్చాడో దాంట్లో ఖచ్చితంగా కష్టపడి సంపాదించి భోగాన్ని అనుభవించాలి. కానీ ఒకవైపు భోగాలను అనుభవించాలి, ఇంకోవైపు మళ్ళీ ధర్మాచరణ కూడా చేస్తూ ఉండాలి. రెండిటికీ సమయం పెట్టుకోవాలి. దీని సమయం దీనిది, దాని సమయం దానిది. అంటే ఒకవైపు నుంచి ఉద్యోగం చేస్తూ ఉండాలి, సంపాదిస్తూ ఉండాలి, ఇంకోవైపు ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి. రెండూ జరుగుతున్నప్పుడు మాత్రమే మనం హాయిగా ఉండగలుగుతాం. ఒట్టి సంపాదిస్తూ ఉన్నా దానివల్ల ఉపయోగం లేదు. సంపాదించినంత అనుభవించడానికే కదా. కాబట్టి ఒట్టి సంపాదిస్తూ ఉంటాం, అనుభవించేది లేదు అన్నా దానివల్ల కూడా ఉపయోగం లేదు. కేవలం అనుభవిస్తూ ఉంటాము, సంపాదించేది లేదు అంటే ఎన్నాళ్ళు అనుభవిస్తాం? కొన్నాళ్ళు అయిపోయేసరికి అయిపోయింది, ఖాళీ అయిపోతుంది. అప్పుడు ఇంకేం చేయాలి నేను అని మళ్ళీ ఆలోచనలో పడాల్సి వస్తుంది. కాబట్టి ఒకవైపు సంపాదన జరుగుతూ ఉండాలి, ఇంకోవైపు అనుభవిస్తూ ఉండాలి. రెండూ జరిగినప్పుడు మాత్రమే అంతా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకవైపు ధర్మాచరణ చేస్తూ ఉండాలి, ఇంకోవైపు భోగాల్ని అనుభవిస్తూ ఉండాలి. రెండూ కూడా జీవితంలో అత్యంత ఆవశ్యకం. కాబట్టి రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అని చెప్పి దాన్ని అలాగే ముందుకు తోస్తూ ఉంటే చివరికి ఎలా అవుతుంది, పరిస్థితి ఎలా అవుతుంది అనేది ఎవ్వరూ కూడా చెప్పలేరు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి ఇప్పుడు మనం చాలా ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నాం కదా, ఇంత ఆధునికతలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఈ ధర్మాలు, అధర్మాలు, పుణ్యాలు, పాపాలు ఇవన్నీ కావాలా? ఇంత ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నాం, ఇన్ని సౌకర్యాలు వచ్చేసినాయి, ఇన్ని వ్యవస్థలు వచ్చేసినాయి, ఇవన్నీ వచ్చాక కూడా ఇంకే ధర్మాలు, అధర్మాలు, స్వర్గాలు, నరకాలు ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ అవసరమా ఇంకా మనకి? అవన్నీ పాతకాలపు సిద్ధాంతాలు కదా అని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది అడుగుతూ ఉంటారు నా దగ్గర. కానీ నేను వాళ్ళకి ఒకే మాట చెప్తూ ఉంటాను. ఇప్పుడు లోకంలో చాలా ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నామంటున్నారు, చాలా సౌకర్యాలు వచ్చినాయి అంటున్నారు, చాలా వస్తువుల్ని కనిపెట్టామంటున్నారు. అది వాస్తవమే, అదంతా వాస్తవమే. చాలా వస్తువుల్ని కనిపెట్టారు. ఒక కాలంలో 10 మంది 10 రోజులు చేసే పని ఇప్పుడు ఒకడు 10 నిమిషాల్లో చేసేస్తున్నాడు. అలాంటి పనులు, సౌకర్యాలు, అలాంటి యంత్రాలు కూడా వచ్చినాయి, అటువంటి పరికరాలన్నీ కూడా వచ్చినాయి. అదంతా వాస్తవమే. ఎవరెవరో ఎక్కడెక్కడో మహానుభావులు కనిపెడుతున్నారు, వాటన్నిటి తీసుకొచ్చి అందరూ ఉపయోగించుకుంటున్నారు, దాని ఉపయోగాన్ని అందరూ పొందుతూ ఉన్నారు. అదంతా వాస్తవమే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ నేను అడిగే ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే, ఇన్ని సౌకర్యాలు వచ్చినాయి వాస్తవమే, కానీ ఈ ప్రపంచంలో దుఃఖం అనేది తగ్గిందా? ఏమాత్రం తగ్గలేదు. దుఃఖం అనేది అలాగే ఉంది. వెనకటి కాలంలో ఒకలా దుఃఖం వచ్చేది, ఇప్పుడు అలా దుఃఖం రాకపోవచ్చు, కానీ ఇంకో మార్గంలో మళ్ళీ దుఃఖం వస్తూనే ఉంది. దుఃఖమేమీ తగ్గలేదు ప్రపంచంలో. అలాగే సుఖం కూడా ఉండనే ఉంది. అలాగే సుఖమే లేదు అని కూడా కాదు, సుఖం కూడా ఉండనే ఉంది ప్రపంచంలో. సుఖము ఉంది, దుఃఖము ఉంది, రెండూ ఉన్నాయి ప్రపంచంలో. పైగా ఇప్పటి కాలంలో ఈ సౌకర్యాలన్నీ ఎక్కువైపోయిన తర్వాత వెనకటి కాలంలో లేనటువంటి రోగాలన్నీ కూడా ఇప్పుడు కనబడుతున్నాయి మనకి. ఇటువంటి రోగం పేరు అసలు ఎప్పుడు వినలేదు మనం. ఈ రోగము లేదు, దీనికో విభాగము లేదు, దీనికో డాక్టరు లేడు, ఎవరూ లేరు. కానీ ఇప్పుడు ఏదో కొత్త రోగం, అసలు ఆ పేరే మనం వినలేదు. అటువంటి ఒక రోగం, దానికి ఒక డాక్టరు, దానికి ఒక చికిత్స, దానికో చదువు, దానికో పరీక్షలు అవన్నీ కూడా దానికోసం ఉన్నాయి. ఇవన్నీ వెనకటి కాలంలో లేవు, ఇప్పుడు ఉన్నాయి. అలాగే వెనకటి కాలంలో ఎప్పుడో వచ్చే ఏవేవో దుఃఖాలు అవి ఇప్పుడు చిన్న వయసులోనే అందరూ అనుభవించాల్సి వస్తుంది. అలాంటి తేడాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. అంటే అక్కడికి ఏమైందనంటే, ఈ సౌకర్యాల వల్ల ఒక విధంగా దుఃఖం నివారింపబడి ఉన్నప్పటికీ ఆ దుఃఖం ఎక్కడికి పోవట్లే, మళ్ళీ ఇంకో రూపంలో మనకు తెలియకుండానే మళ్ళీ వస్తోంది, మనల్ని ఆవహిస్తోంది, మనం దాన్ని అనుభవించవలసి వస్తోంది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు వెనకటి ఏ సౌకర్యాలు లేనప్పుడు కూడా సుఖంగా ఉన్నవాళ్ళు ఉండేవారు. అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా సుఖంగా ఉన్నటువంటి వారు ఉన్నారు.
ఏ సౌకర్యాలు లేనప్పుడు దుఃఖాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు, చుట్టూ సౌకర్యాలు ఉన్నా కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళకి కూడా ఉండనే ఉన్నారు. ఇక్కడ ఈ ధర్మము అధర్మము ఈ రెండిటికి సుఖ దుఃఖాలతో సంబంధం. అంతే తప్ప ఆధునిక కాలమా, ప్రాచీన కాలమా, తాత ముత్తాతల కాలమా, మునిమన్న వాళ్ళ కాలమా అనే దాంతో ఏమీ తేడా ఉండదు. ధర్మానికి ఫలం సుఖం, అధర్మానికి ఫలం దుఃఖం, అంతే. ఇది ఏ కాలంలోనూ మారదు. అది వచ్చే విధానం, ఆ సుఖ సాధనాలు దుఃఖ సాధనాలు అవి కావాలంటే అప్పుడప్పుడు మారుతూ ఉండొచ్చు, వాటి పేర్లు మారుతూ ఉండొచ్చు, అది మనకి లభించేటటువంటి మార్గం మారుతూ ఉండొచ్చు, అంతే తప్ప ఈ ప్రపంచంలో సుఖం దుఃఖం అనేది ఉండనే ఉన్నాయి. దాన్ని ఆ కర్మలకు అనుసారంగా వెనకటి కాలంలో చేసినటువంటి ధర్మాధర్మాలకు అనుసారంగా అనుభవించవలసి వస్తుంది. ఎన్ని సుఖ సాధనాలున్నా కూడా ధర్మం అనేది గనక మన దగ్గర లేకపోతే అప్పుడు కేవలం ఈ సాధనాలు, ఈ డబ్బు, వీట్ల సంపదలు, వీట్లతో మాత్రమే మనం సుఖంగా ఉండలేము. అందుకే శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది, సంస్కృతంలో ఒక శ్లోకం, విద్యా దదాతి వినయం. ఇది మామూలుగా ఈ మాట అందరికీ తెలిసి, ఇంకా దాని తర్వాత కూడా ఇంకా చాలా ఉంది. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి. దీని అర్థం ఏమిటి? ముందు విద్యాభ్యాసం చేయాలి, తర్వాత వినయశాలిగా వర్తించాలి. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం. ఎవడైతే వినయశాలిగా ఉంటాడో వాడికి అందరి యొక్క గౌరవం లభిస్తుంది, అందరి గౌరవాన్ని వాడు పొందుతాడు, యోగ్యుడిగా ఉంటాడు. పాత్రత్వాత్ ధనమాప్నోతి. అందరి గౌరవాన్ని వాడు పొందున్నాడు అంటే అందరి సన్మానాల్ని వాడు పొందుతాడు, వాడికి ఏమీ తక్కువ కాకుండా కావలసినటువంటి సంపదలన్నింటినీ కూడా వాడు పొందగలుగుతాడు. పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాన్ని పొందాడు. మరి ఆ తర్వాత ఏమిటి? ధనాత్ ధర్మం తతస్సుఖం. అంటే ధనానికి సుఖానికి మధ్యలో ధర్మాన్ని పెట్టారు శాస్త్రంలో. కాబట్టి అక్కడికి ఏమైందనంటే ఉన్నటువంటి ధనాన్ని మనం అనుభవించి సుఖాన్ని పొందాలి అనంటే ఈ ధర్మం అనేది మధ్యలో ఉండాల్సిందే. ఈ ధనాన్ని మన దగ్గర ఉన్నటువంటి సంపదని సన్మార్గంలో సద్వినియోగం చేస్తే అది పుణ్యంగా మారుతుంది, దాన్నే ధర్మము అని అంటాం. అది పుణ్యంగా మారుతుంది, అది మనకి సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఇదంతా ఉన్నదాన్ని మనం అనుభవించాలన్నా కూడా ఈ ధర్మం అనేది ఉండాల్సిందే. కాబట్టి ఈ సౌకర్యాలు వచ్చి ఉండొచ్చు, సౌకర్యాలు ఎన్నున్నా కూడా ఇది కాదు ఇంకా 100 రెట్లు, ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాల కంటే ఇంకో 100 రెట్లు సౌకర్యాలు వచ్చినా కూడా ధర్మం అధర్మం అనేవి రెండూ ఉండనే ఉంటాయి. ధర్మాన్ని ఆచరించాలి, అధర్మాన్ని పరిత్యజించాలి అనేటటువంటి సిద్ధాంతం మాత్రం ఎప్పటికీ మారదు. ఎందుకంటే సత్యాంశం అనేది ఎప్పుడు మారదు, అది ఒకే రకంగా ఉంటుంది. ఒకే రకంగా ఉంటేనే దాన్ని సత్యం అంటాం. ఇప్పుడు ఇవాళ ఒకలాగా రేపు ఇంకోలాగా ఎల్లుండి ఇంకోలాగా అయిపోవడం అంటే దాన్ని ఎవడు దాన్ని నిజం సత్యం అని అనలేం మనం. కాబట్టి ఈ ధర్మాధర్మాలు అనేవి ఏవైతే ఉన్నాయో శాస్త్రముల్లో చెప్పబడినవి, అవి ప్రాచీన కాలమైనా ఆధునిక కాలమైనా ఏ కాలమైనా సరే ఇవి ఖచ్చితంగా ఉండవలసిందే. ఎవరికైతే శ్రేయస్సు కావాలో వాడు ధర్మాన్ని ఆచరించాల్సిందే. ఎవరికైతే దుఃఖం అనేది రాకూడదు, నాకు దుఃఖం అనేది రాకూడదు అని భావిస్తున్నాడో వాడు అధర్మాన్ని పరిత్యజించాల్సిందే. ఈ విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఇటువంటి ధర్మాచరణ అనేది మనిషికి ఎంతో అవసరం. అందుకే శాస్త్రముల్లో ఎన్నో రకాలుగా ఈ ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తున్నారు. మనిషికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ధర్మ మార్గం నుంచి విముఖత అనేది ఏర్పడకూడదు అనే ఉద్దేశంతో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా శాస్త్రం మనకి ఈ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నది. వేదముల్లో ఒక రకంగా, శాస్త్రముల్లో, పురాణాల్లో, కావ్యాల్లో, వీటన్నిటిలోనూ ఈ ధర్మాన్ని రకరకాలుగా ఈ ధర్మం ఉపదేశింపబడుతూ ఉన్నది వీటన్నిటిల్లోనూ. ఎందుకంటే ఏ విధంగా కూడా మనిషికి దీని నుంచి విముఖత అనేది ఏర్పడకూడదు అనేది దీని యొక్క ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇటువంటి మనిషికి ఈ ధర్మాచరణ అనేది ఉండాలి. అదేవిధంగా దైవీ సంపత్తి అనేది ఉండాలి. గీతలో భగవంతుడు చెప్పినట్టుగా దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత అని అన్నాడు. అంటే ఈ దైవీ సంపత్తును కనుక మనిషి పెంచుకుంటే తద్వారా క్రమేణ అన్ని దుఃఖాల నుంచి ముక్తుడై మోక్షాన్ని పొందగలుగుతాడు. ఆసురీ సంపత్తును కనుక మనం పరిహరించుకోకపోతే తద్వారా మనం ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది, ఎప్పుడు కూడా ఈ దుఃఖ బంధనంలో మనం ఉండవలసి వస్తుంది అని భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఈ దైవీ సంపత్తుని మనం ఎప్పుడు కూడా పెంచుకోవాలి. దైవీ సంపత్తుని పెంచుకోవడం ద్వారా
ఈ ధర్మ మార్గంలో ప్రవృత్తి అనేది ఇతోపి అధికంగా మనకు ఏర్పడుతుంది, ధర్మాచరణ కూడా చక్కగా జరుగుతుంది. తద్వారా క్రమేణా మనం మోక్షాన్ని పొందగలుగుతాం. ఇటువంటి ఈ దైవీ సంపత్తు గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వాస్తవం దైవాసుర సంపద్ విభాగ యోగం అని ఒక అధ్యాయం ఉంది. దాంట్లో విశేషంగా భగవంతుడు చెప్పాడు. కానీ అక్కడక్కడ కూడా ఇంకా వేరే అధ్యాయాల్లోనూ ప్రాసంగికంగా ఇదే విషయాన్ని చాలాసార్లు భగవంతుడు చెప్పాడు. ఈ దైవీ సంపత్తు గురించి, ఆసురీ సంపత్తు గురించి విశేషంగా ఒక అధ్యాయంలో చెప్పాడు. అలాగని వేరే చోట్ల చెప్పలేదు అని కాదు, చాలా చోట్ల చెప్పాడు. అంటే ఏమిటి దైవీ సంపత్తు అంటే? సామాన్యంగా సంక్షిప్తంగా అంటే సరళంగా చెప్పాలి అని అంటే సద్గుణాలు, సత్పురుషుల్లో ఉండేటటువంటి గుణాలు అవే దైవీ సంపత్తు అని అంటే. దుష్టుల్లో ఉండేటటువంటి దుర్గుణాలు వాటినే ఆసురీ సంపత్తు అని అంటారు. మనం వేదములు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, కావ్యాలు వేట్లని తీసుకున్నా కూడా ఆ గ్రంథాల్లో ఈ దైవీ సంపత్తు గురించి అనేక విధంగా వర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు వేదముల్లోనూ దైవీ సంపత్తు గురించి వర్ణించారు. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఆరణ్యకంలో ప్రార్థన చేసేటప్పుడు ఒక మంత్రం ఉంది, మా మాగుశ్రీశ్చ హ్రీశ్చ ధృతిశ్చ తపో మేధా ప్రతిష్ఠా శ్రద్ధ సత్యం అని ఆ ఒక మంత్రం ఉంది. దాంట్లో చివరికి ఏమొస్తోంది అనంటే శ్రద్ధ సత్యం ధర్మశ్చైతాని మామాహా శిశు అని ఉంది. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, చాలా గుణాలు, అనేక విధమైనటువంటి గుణాలని అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రార్థింపబడుతున్నాయి ఆ గుణాలు. మాగుశ్రీశ్చ హ్రీశ్చ ధృతిశ్చ తపో మేధా ప్రతిష్ఠా శ్రద్ధ సత్యం ధర్మశ్చైతాని మోత్తిష్టంతమనోత్తిష్టంతు మాగుశ్రీశ్చ హ్రీశ్చ ధృతిశ్చ తపో మేధా ప్రతిష్ఠా శ్రద్ధ సత్యం ధర్మశ్చైతాని మామాహా శిశు. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఇక్కడ చెప్పబడినటువంటి గుణాలన్నీ కూడా నాలో ఉండాలి, ఎప్పుడు కూడా ఇవి నన్ను విడిచిపోకుండా ఉండుగాక, ఎల్లప్పుడూ ఈ సద్గుణములు నాలో ఉండుగాక అని అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం బృహదారణ్యకోపనిషత్తుని చూస్తే అక్కడేముంది, దామ్యత దత్త దయధ్వం అని 3 గుణాలను ఉపదేశించారు అక్కడ. కాబట్టి ఇలా వేదముల్లో అనేక ప్రదేశాలు, అనేక స్థలాల్లో ఈ దైవీ సంపత్తి గురించి ఉపదేశించారు. పురాణాల్లో, ఇతిహాసాల్లో ఆ ఉపాఖ్యానాలన్నింటినీ కూడా వర్ణించడం ద్వారా దైవాసుర సంపత్తుల్ని విశేషంగా వర్ణించారు. కావ్యాల్లో విశేషంగా రఘువంశంలో ఆరంభంలో ఆ రఘువంశంలో ఉన్నటువంటి రాజులందరి యొక్క గుణాలని వర్ణిస్తూ ఉన్నాడు కాళిదాసు. అదేవిధంగా దిలీప మహారాజు ఎలా ఉండేవాడు అని ఆయన యొక్క గుణాలన్నింటినీ కూడా వర్ణించాడు. ఎందుకు వర్ణిస్తున్నాడు అక్కడ? దాన్ని అలా వర్ణించడం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే ఆ దైవీ సంపత్తు అదంతా కూడా, ఆ గుణాలన్నీ కూడా దైవీ సంపత్తే. అటువంటి దైవీ సంపత్తుని మనం కూడా అలవర్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ గుణాలన్నింటినీ కూడా కవి వర్ణిస్తూ ఉన్నాడు. ఈ రకంగా ఆ దైవీ సంపత్తు గురించి అనేక విధములుగా వర్ణన అనేది మనకి గ్రంథాల్లో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి దైవీ సంపత్తుని ఇక్కడ ఇంకొక విషయం, ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇలా గ్రంథాల్లో ఉపదేశింపబడుతూ ఉన్నటువంటి ఈ దైవీ సంపత్ అనేది ఏదైతే ఉందో అది కేవలం ఏదో ఇక్కడ ఉండేటటువంటి కొంతమందికి, అథవా ఈ మన తెలుగు రాజ్యంలో ఆంధ్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళకి, అథవా మన భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళకి మాత్రమే కావాలి అని కాదు, అందరికీ కావాలి. ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి మనిషికి కావాలి. మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి ఈ దైవీ సంపత్ అనేది కావాల్సిందే. వాడికి ఆత్మోద్ధరణ జరగాలి, వాడి ద్వారా అందరికీ మంచి జరగాలి, వాడికి మంచి జరగాలి అని అంటే ఈ దైవీ సంపత్ అనేది మనిషికి అత్యంత ఆవశ్యకంగా కావాల్సిందే. వాడు ఎవడైనా సరే, ఇక్కడ ఉండేవాడైనా సరే, ఎక్కడుండేవాడైనా సరే, విదేశాల్లో ఉండేవాడైనా సరే, ప్రపంచంలో ఏ మూలున్నా సరే. అదేవిధంగా శంకరాచార్యుల వారు కూడా తమ గ్రంథాల్లో భజగోవింద స్తోత్రము, ప్రశ్నోత్తర రత్నమాలిక మొదలైనటువంటి గ్రంథాల్లో ఈ దైవీ సంపత్తు గురించి విస్తారంగా వర్ణించారు. మనిషికి ఎటువంటి గుణాలు ఉండాలి, ఏ విధంగా ధర్మాచరణ చేయాలి మొదలైనటువంటి విషయాలన్నిటినీ కూడా ఎంతో విస్తారంగా వర్ణించారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ దైవీ సంపత్తు నుండి, ఈ ధర్మ మార్గం నుండి మనకి విముఖత అనేది కలగకూడదు అనేటటువంటి ఉద్దేశ్యంతో ఎంతో విస్తారంగా, ఎంతో రమణీయంగానూ, ఎంతో విస్తృతంగానూ కవులు వాళ్ళందరూ కూడా ఈ గుణాలను ఉపదేశించి ఉన్నారంటే అది ఇంకా ఎంత లోతుగా, ఎంత విస్తారంగా వాళ్ళు వర్ణించారు అనే దానికి చెప్పాలంటే ఒక ఉదాహరణ ఉంది. ఒక శ్లోకం ఉంది సంస్కృతంలో. ఏమిటి? ఉదయే సవితా రక్తః రక్తశ్చాస్తమయే తథా సంపత్తౌ చ విపత్తౌ చ మహతామేకరూపత అని ఒక శ్లోకం ఉంది. దీని అర్థం ఏమిటి? సూర్యుడు ఉదయించేటప్పుడు ఎర్రగా ఉంటాడు, మళ్ళీ అస్తమించేటప్పుడు కూడా అదే రంగులో ఉంటాడు అని ఇక్కడ ఉన్నటువంటి విషయం. దీని ద్వారా చెప్పబడుతున్నటువంటి నీతి ఒకటి ఉంది. అంటే ఏమిటి?
ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు ఎర్రగా ఉన్నాడు, సూర్యబింబం అనేది ఎర్రగా ఉంది. ఉదయం అంటే ఏమిటి? అదొక రకంగా అభివృద్ధి, అది అభివృద్ధికి ప్రతీక. ఉదయించడం అంటే అది అభివృద్ధి. అస్తమయం అంటే అది ఒక రకంగా పతనానికి ప్రతీక. అస్తమయం అని అంటే అంటే ఏమిటి? ఉదయించేటప్పుడు అంటే అభివృద్ధిని పొందేటప్పుడు, అభివృద్ధిని పొందడం అంటే అది సుఖం. అస్తమించడం, పతనం చెందడం అంటే అది దుఃఖం. అంటే అక్కడికి ఏతావత సుఖంలోనూ దుఃఖంలోనూ, సుఖకాలంలోనూ దుఃఖకాలంలోనూ ఆ ఉదయాస్తమయ కాలంలో సూర్యుడు ఎలాగైతే ఒకే రకంగా ఉన్నాడో అదేవిధంగా మనిషి అయినటువంటి వాడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నిర్వికారంగా ఒకే రకంగా ఉండాలి అనేటటువంటి నీతిని ఆ శ్లోకం మనకి తెలియజేస్తూ ఉన్నది. అంటే మరి అలాగైతే నేరుగా ఉదయ సవితా రక్త రక్తశ్చాస్తమేధ అని మరి ఆ మధ్యలో ఉపమానం ఎందుకు? నేరుగా సంపత్తౌచ విపత్తౌచ ఒకే రకంగా ఉండాలి అని నేరుగా చెప్పేస్తే సరిపోయేది కదా. ఆ సూర్యబింబాన్ని చెప్పి ఇలా ఎందుకు చెప్పడం అనంటే, ఇక్కడ మన కవుల యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే, ఆ సూర్యబింబాన్ని చూసినప్పుడల్లా ఈ నీతి మనకి గుర్తు రావాలి. అది వాళ్ళ యొక్క ఉద్దేశ్యం. ఎప్పుడెప్పుడైతే మనం సూర్యబింబాన్ని చూస్తామో అప్పుడు మనకి ఈ నీతి అనేది గుర్తుకొస్తూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా బృహదారణ్యకోపనిషత్తులో ఒకసారి ఈ దేవతలు, అసురులు, మనుషులు వీళ్ళందరూ కూడా ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకు ఏదైనా ఉపదేశం, మా ఉద్ధారం కోసం ఏదైనా ఉపదేశం చేయండి అని అడిగారు. అప్పుడు మొట్టమొదట వీళ్ళంతా వచ్చారు, దేవతలంతా వచ్చారు. వాళ్ళు అడిగారు మాకు ఉపదేశం చేయండి అని అన్నారు. అప్పుడు బ్రహ్మ ఏం చేశాడు అని అంటే దా అని ఒక అక్షరాన్ని ఉపదేశించాడు. ఉపదేశించి అర్థమైందా అని అడిగాడు. వాళ్ళంతా అర్థమైంది మాకు అని అన్నాడు. అయితే పోండి అన్నాడు. వెళ్ళారు. అంటే అర్థమైందా అని అడిగాడు. ఏమర్థమైంది అని అడిగాడు ముందు. ఏమర్థమైంది అని అంటే దామ్యత అని మీరు మాకు ఉపదేశించారు అని మాకు అర్థమైంది అని అన్నారు. అంటే ఏమిటి? దామ్యత అనే మాటకు అర్థం ఏమిటంటే నిగ్రహించుకోవడం. మనల్ని మనం నిగ్రహించుకోవాలి. నిగ్రహం ఏది కూడా అతిగా చేయకుండా, ఇందాక చెప్పినట్టుగా ఊరికే ఎప్పుడు భోగలాలసంతో భోగాలనే అనుభవిస్తూ ఉండకుండా ఒక నిగ్రహాన్ని పెంచుకోవాలి అనేది దాని యొక్క అర్థం. ఇలా మీరు మాకు ఉపదేశించారు అని వాళ్ళు అన్నారు. మంచిది, అర్థం చేసుకున్నారు, సరే వెళ్ళండి అన్నారు. తర్వాత మనుషులు వచ్చారు. వాళ్ళు అడిగారు మాకేదైనా ఉపదేశం. వాళ్ళకే అదే దా అనే అక్షరాన్ని ఉపదేశించాడు. అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది అని అన్నారు. ఏమర్థమైంది అని అంటే దత్త అని మీరు అన్నారు. దత్త అంటే ఏమిటి? దానం చెయ్యండి అని అర్థం. దేహి అనే దానికి బహువచనమే దత్త అని. కాబట్టి దానం చెయ్యండి. ఎందుకంటే మనుషుల్లో ఉండేటటువంటి గుణం ఏమిటి అని అంటే అన్నీ నాకే కావాలి, నేను ఎవరికీ ఏమీ ఇవ్వను. ఇది సామాన్యంగా మనుషులకు ఉండేటటువంటి స్వభావం. కాబట్టి ఈ స్వభావం పనికిరాదు. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నువ్వు దానం చేస్తేనే నువ్వు ఎవరికైతే వాస్తవంగా దానం చేస్తున్నావో అదే నీది. దేన్నైతే నీ దగ్గర పెట్టుకున్నావో అది వాస్తవంగా నీది కాదు, ఇది ఇంకెవడికో వెళ్ళిపోతుంది. ఇంకో సద్వినియోగం చేసిందే వాస్తవంగా మనది. నా దగ్గర ఉన్నది, నా జేబులో ఉన్నది నాది అని మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవంగా జేబులో ఉండేది మనది కాదు. మనం ఎవరికైతే ఇచ్చామో, సద్వినియోగం చేశామో అది వాస్తవంగా మనది. అది మనకు కనబడకుండా పుణ్యంగా మారి మనతో పాటు అది ఉంటూ ఉంటుంది. అది వాస్తవంగా మనది. అది మనల్ని ఎప్పుడు కూడా విడిచిపోదు. జేబులో ఉన్నదాన్ని కూడా తెలియకుండా ఎవడో కొట్టేసినా కొట్టేయచ్చు. జేబులో ఉండేదాన్ని తెలియకుండా మనం ఎటో చూస్తుంటే తెలియకుండా అది ఎవడో కొట్టేసినా కొట్టేయచ్చు, మనం చెప్పలేం. కానీ ఆ పుణ్యం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఎవ్వరు కూడా అపహరించలేరు. కాబట్టి వాస్తవంగా అదే మనది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇక్కడ దానం చెయ్యండి అంటే దేవతలు ఎప్పుడు స్వర్గంలో భోగాలను విపరీతంగా అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఆ భోగాల్లోనే ఉండకుండా కాస్త నిగ్రహించుకొని సాధనల వైపు దృష్టి పెట్టండి అనే ఉద్దేశంతో ఆ ఉపదేశాన్ని దేవతలకి చేశారు. ఇక మూడవది రాక్షసులు వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు కూడా ఉపదేశం చేయాలి, వాళ్ళకి అదే అక్షరం ఉపదేశించారు. అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది అన్నారు. ఏమర్థమైంది? దయధ్వం అంటే దయాగుణంతో వర్తించండి, దయతో వర్తించండి అనే ఉపదేశాన్ని మీరు మాకు చేశారు అని అన్నారు. మంచిది, సంతోషం, ఇదే నేను మీకు చేసింది, సరే వెళ్ళ. ఎందుకంటే రాక్షసుల్లో దయ అనేది ఉండదు కాబట్టి దయాగుణాన్ని పెంచుకోండి, క్రూరత్వాన్ని వదిలి దయాగుణాన్ని పెంచుకోండి అని రాక్షసులకు చెప్పారు అని వాళ్ళకి అర్థమైంది. అంటే ఇక్కడ ఏమైందంటే వాస్తవంగా బ్రహ్మ ఉపదేశించింది ఒకే అక్షరం, కానీ దాని అర్థం వీళ్ళకి ఎలా తెలిసింది? ఒక అక్షరాన్ని ఉపదేశిస్తే ఒక్కొక్కరికి రకరకాలుగా ఎలా తెలిసింది అని అంటే ఇది మనిషి స్వభావం. మన స్వభావం అలా ఉంటుంది. ఇప్పుడు ఒకడికి ఒక పని అప్పగిచ్చాం, అథవా ఒక పిల్లాన్ని చదువుకోమని చెప్పాం. 2 రోజుల్లో మొత్తం చదువుకొని రావాలని చెప్పాం. వాడు చదువుకోలేదు. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, వాడు ఒక అక్షరం కూడా చదవలేదు. 3వ రోజు వాళ్ళ గురువు వాడిని రమ్మని చెప్పాడు. ఒకసారి రా అన్నాడు. వెంటనే వీడికి ఏమనిపిస్తుంది? చదువుకున్నావా లేదా అని అడగడానికే పిలుస్తున్నాడు ఆయన అని అనిపిస్తుంది వీడికి. వెంటనే మనసు అదే చెప్తుంది.
ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడంటే చదువుకున్న వాళ్ళు ఆయన చదువుకోవడానికి పిలిచాడో అథవా ఏదో ఒక పని కోసం పిలిచుండొచ్చు. ఆయన వాస్తవంగా చదువుకున్నావా లేదా అని అడగడానికి ఏం పిలవట్లే, వేరే ఏదో పని చెప్పడానికి పిలుస్తున్నాడు. ఆ తర్వాత అడుగుతాడు చదువుకున్నావా లేదు. కానీ పిలవంగానే వెంటనే మనస్సు వీడికి ఏం చెప్తుందంటే నేను చదువుకోలేదు. వీడి మనస్సాక్షి చెప్తుంది ఆయన నన్ను చదువుకోమన్నారు కానీ నేను చదువుకోలేదు, అథవా నాకేదో పని ఇచ్చారు ఆ పని నేను చెయ్యలేదు, బహుశా అదే అడగడానికి పిలుస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాల్సినటువంటి కొంచెం చెప్తే చాలు, వెంటనే వీడంటాడు లేదండి నేను చదివేస్తాను తర్వాత పూర్తి చేసేస్తానండి చేసేస్తానండి అంటాడు. అది నేను అసలు దాని గురించి అడగట్లేదురా, నేను అడిగే విషయమే వేరు అని తర్వాత మళ్ళీ మనం చెప్తూ ఉంటాం. అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఆ మనస్సాక్షి అనేది మనకు చెప్తుంది ఏదైతే మన దగ్గర లేదో దాన్ని ఇంకొకళ్ళు చెప్పడం తర్వాత, కానీ మొట్టమొదట మన మనస్సాక్షే మనిషికి చెప్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని తీసుకోం. మనిషి అనేవాడు దానికి విలువ ఇవ్వడు. ఆ మనస్సాక్షికి విలువ ఇవ్వకుండా ఏదేదో చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి చెప్పింది కాబట్టి ఒక్క అక్షరం చెప్పినా చాలు వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి అలా వాళ్ళు అర్థం చేసుకున్నారు, వెళ్ళారు. తర్వాత ఇదంతా ఇక్కడ శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఒక విషయాన్ని చెప్పారు. ఏమిటంటే ఇక్కడ ఒక ప్రశ్న రావడానికి, ఇక్కడ ఒక ప్రశ్నకు అవకాశం ఉంది. ఏమిటంటే దేవతలకేమో దమాన్ని ఉపదేశించారు, మనుషులకేమో దానాన్ని ఉపదేశించారు, రాక్షసులకేమో దయను ఉపదేశించారు, సరిపోయింది. ఇప్పుడు మనుషులకి దమం అనేది ఉండాలా లేదా? మనుషులకి దమం అనేటటువంటి గుణం, దయాగుణం మనుషులకు కావాలా లేదా? ఎందుకంటే మనుషులకు ఉపదేశించింది దానం ఒకటి కదా, దానం ఒకటి చేసేస్తే సరిపోతుంది కదా, ఇంకా దయాగుణం అనేది అవసరం, అది వాళ్ళకి కదా చెప్పింది, వీడికి కావాలా లేదా అని అంటే అక్కడ శంకరాచార్యుల వారు ఇలాంటి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అని ఆ బృహదారణ్యక భాష్యంలో చెప్పి అక్కడ సమాధానం ఏం చెప్పారు అని అంటే, ఇక్కడ వాస్తవంగా దేవతలు అంటే ఎవరో కాదు మనుషులే, అథవా రాక్షసులు అంటే ఎవరో కాదు రాక్షసుల్లాంటి మనుషులు. అదేవిధంగా ఇక్కడ దేవతలు అంటే ఎవరో కాదు ఎప్పుడూ భోగలాలసతో ఉండేటటువంటి మనుషులే ఇక్కడ వాస్తవంగా చెప్పబడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 3 ఉపదేశాలు మనుషుల కోసమే, కాబట్టి ఈ 3 గుణాలు మనుషులకే చెప్పాలి అని శంకరాచార్యులు వారు అక్కడ తమ భాష్యంలో దీన్ని వ్యాఖ్యానం చేసి చూపించారు. ఇదంతా చెప్పిన తర్వాత ఇక్కడికి అదైంది, విషయాన్ని ఉపదేశించడం ఇక్కడికి అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉపనిషత్తు ఒక విషయం చెప్తోంది. ఏమిటి అనంటే, ఈ 3 గుణాలని అప్పుడు ప్రజాపతి వాళ్ళందరికీ ఉపదేశించాడు. అయితే అప్పుడెప్పుడో ఉపదేశించాడు అని మాత్రం మనం అనుకోకూడదు. ఇప్పటికీ భగవంతుడు ఆ ప్రజాపతి మనకు ఉపదేశిస్తూనే ఉన్నాడు, ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఉపదేశిస్తూనే ఉన్నాడు అని చెప్పారు. ఎప్పుడు ఉపదేశిస్తున్నాడు, ఎక్కడ ఉపదేశం మనకేం వినబడట్లేదే అని అంటే ఉపదేశిస్తున్నాడు. ఎక్కడ ఉపదేశిస్తున్నాడు అని అంటే ప్రతి సంవత్సరం ఈ వర్షాలు పడేటప్పుడు మొట్టమొదట ఆ ఉరుముల శబ్దం వినిపిస్తుంది మనకి. ఆ ఉరుముల శబ్దం అంటే అక్కడ ఉపనిషత్తు మనకి ఏం చెప్పిందంటే, ఆ ఉరుముల శబ్దం ఎలా ఉంటుంది అనంటే ఆ దకారాన్ని గట్టిగా ఒత్తి అవ్యవధానంగా అనేక దకారాల్ని ఒత్తి ఉచ్చరిస్తే ఎలాగైతే శబ్దం వస్తుందో ఆ రకంగా ఉరుముల శబ్దం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శబ్దముల రూపంలో భగవంతుడు ఇప్పటికీ కూడా ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కడిని ఉద్దేశించి ఉపదేశిస్తూనే ఉన్నాడు అని అక్కడ ఉపనిషత్తు చెప్తోంది. ఈ మాట ఆ బృహదారణ్యకంలోనే ఈ మాట ఉంది, ఇప్పటికీ భగవంతుడు ఉపదేశిస్తూనే ఉన్నాడు అని. అయితే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, అంటే ఏమిటండి నిజంగానే ఉరుముల శబ్దం అలా ఉంటుందా, దకారాన్ని ఉచ్చరించినట్టుగా ఉంటుందా ఏమిటి అనంటే, ఇక్కడ వాస్తవంగా మనం చూడాల్సిన విషయం అది కాదు. ఇందాక చెప్పినట్టుగా మనిషికి ఎప్పుడూ కూడా ఈ దైవీ సంపత్తుతో వియోగం అనేది ఉండకూడదు. ఎప్పుడూ కూడా దైవీ సంపత్తు అనేది మనిషికి ఉండాలి. ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దీని నుంచి విముఖత అనేది ఏర్పడకూడదు అనే ఉద్దేశ్యంతో శాస్త్రం ఏం చేస్తోంది అనంటే, ప్రతినిత్యం మనం చూసేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాట్లల్లోనే ఇటువంటి ఈ ఉపదేశాలని ఆరోపించింది అక్కడ. అంటే వాట్లలోనే ఈ ఉపదేశాలను అలా పెట్టింది శాస్త్రం. అంటే వాటిని చూసినప్పుడల్లా మనకి ఇది గుర్తుకు రావాలి అనే, ఎందుకంటే చిన్నప్పుడు పెద్దవాళ్ళకి మనకి మంచి గుణాలని మంచి మార్గాన్ని ఉపదేశిస్తారు. తర్వాత పెద్దవాళ్ళు అయిపోతున్న తర్వాత, మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత అలా ఉపదేశించిన వాళ్ళు ఎప్పుడు మన పక్కన కూర్చొని ఉండరు. మనిషి యొక్క స్వభావం ఏమిటంటే, చిన్నప్పుడు మంచి గుణాలను ఉపదేశించినప్పుడు కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, చివరి వరకు ఒకే రకంగా ఉంటారు, కానీ అందరూ అలా ఉండరు. క్రమేణా దాన్ని అంతా మర్చిపోతూ ఉంటారు. చిన్నప్పుడు ఏమేమి మంచి విషయాలను ఉపదేశించారో క్రమేణా మనిషి దాన్ని మర్చిపోతూ ఉంటాడు. అది మనిషి యొక్క స్వభావం. కాబట్టి ఇలా మనిషి మర్చిపోయి చిన్నప్పుడు గురువు ఉపదేశించినటువంటి ఈ దైవీ సంపత్తుని, ఈ మార్గాన్ని ఎప్పుడైనా కూడా మనిషి మర్చిపోవడానికి అవకాశం ఉన్నది. అటువంటి సమయంలో చిన్నప్పుడు నేర్పించినటువంటి గురువు పక్కనే ఉండి మళ్ళీ గుర్తు చేయడం అనేది అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి
మనిషి ప్రతిరోజు ఏ వస్తువులనైతే ప్రకృతిలో చూస్తూ ఉన్నాడో ఆ వస్తువుల ద్వారానే వీడు దాన్ని గుర్తు తెచ్చుకునేట్టుగా ఒక ఏర్పాటు చెయ్యాలి అనే ఉద్దేశంతో శాస్త్రం ఈ రకంగా ఆయా విషయాల్లో వాస్తవంగా అదేమి ఆ ఉరుమునేమి మనకు అలా ఉపదేశించట్లేదు. సూర్యుడు కూడా మన నోరు తెరిచి మనకు అలా ఏం ఉపదేశించట్లేదు. కానీ శాస్త్రం ఏం చేస్తోంది అంటే ఆ సూర్యుడిని చూసినప్పుడు నీకు ఇది గుర్తుకు రావాలి అని ఒక సంబంధాన్ని కలిగిస్తోంది శాస్త్రం. కాబట్టి ఆ సూర్యబింబాన్ని చూసినప్పుడు మనకి ఈ గుణం గుర్తుకు రావాలి, ఆ ఉరుమల శబ్దం విన్నప్పుడు ఈ గుణాలు మనకు గుర్తుకు రావాలి. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, వర్షాకాలంలో ఉరుముల శబ్దం వినిపిస్తోంది, వినిపించిన వెంటనే మనకేం గుర్తుకు రావాలి? ఈ గుణాలు గుర్తుకు రావాలి. అంతే తప్ప ఏదో పైన బట్టలు ఆరేసాం, పైన వడియాలు ఆరబెట్టాం, మిరపకాయలు ఆరబెట్టాం, వాటిని తెచ్చుకోవాలి, ఇది కాదు మనకు గుర్తు రావాల్సింది. అది రావచ్చు, అది తర్వాత. దానికంటే ముందు మనకు గుర్తుకు రావాల్సింది ఇవి. ఈ దైవీ సంపత్తు అనేది మనకు గుర్తుకు రావాలి. ఇటువంటి గుణాలు మనకు గుర్తొచ్చినప్పుడు అప్పుడు మన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ దైవీ సంపత్తు నుంచి మనకి విముఖత అనేది కలగదు. ఎప్పుడూ కూడా మనం సన్మార్గంలో ఉండడానికి సాధ్యం అవుతుంది. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే శాస్త్రం అనేది ఇంత సౌకర్యాన్ని మనకు కలిగిస్తోంది. అంటే ఎప్పుడూ కూడా మనిషిగా పుట్టినటువంటి ఎవ్వరికీ ఏ క్షణంలోనూ ఈ సన్మార్గం నుంచి విముఖత అనేది ఏర్పడకూడదు. ఎప్పుడు ప్రతి క్షణం ప్రతిరోజు వాడికి దీన్ని గుర్తు చేస్తూ ఉండాలి. నువ్వు ఫలానా మనిషివి, నువ్వు ఇంత గొప్ప జన్మ నీకు కలిగింది కాబట్టి దీన్ని ప్రతి క్షణం నువ్వు సార్థకం చేసుకోవాలి, ప్రతి క్షణం సన్మార్గంలో ఉంటూ నువ్వు ఈ జన్మని సార్థకం చేసుకోవాలి అనేటటువంటి తపనతో శాస్త్రం మనకి ఇన్ని రకాలుగా ఆ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి మరి ఆ శాస్త్రం ఇన్ని రకాలుగా మన శ్రేయస్సు కోసం ఈ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నప్పుడు మనమేం చెయ్యాలి అనంటే వీలైనంత వరకు ఎంతవరకైనా సరే విశేషంగా దాన్ని తీసుకొని శాస్త్రం మనకి ఉపదేశిస్తున్నటువంటి మార్గాన్ని అనుసరించి, అదే ధర్మ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. కాబట్టి ఇంత గొప్ప తత్వాన్ని ఈ ధర్మం అనేది అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా ఇంత సరళంగా విశేషంగా ఈ శాస్త్రం అనేది ఉపదేశిస్తూ ఉన్నది. ఆ మహాకవులందరూ కూడా విశేషంగా ఈ తత్వాల్ని మనకి ఉపదేశిస్తూ ఉన్నారు. అందులోనూ ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ గుణాలన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా కేవలం ఏదో ఇక్కడ ఉండాలి, ఇక్కడున్న వాళ్ళకి మాత్రమే అని కాదు. సమస్త ప్రపంచంలో ఎవడైనా సరే వాడి ఆత్మోద్ధరణ జరగాలి, వాడికి జీవితంలో మంచి జరగాలి అనంటే ఈ గుణాలు కావాల్సిందే. అంటే ఈ ధర్మం యొక్క వ్యాప్తి, ఈ ధర్మం ఉపదేశిస్తున్నటువంటి విషయాల యొక్క వ్యాప్తి అనేది ఏదో పరిమితం కాదు, దేశానికి కాలానికి పరిమితం కాదు. ఇది అపరిమితమైనటువంటి వ్యాప్తి. ప్రపంచంలో మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి కావలసినటువంటి మార్గాన్ని ఈ ధర్మం అనేది మనకి ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి ఇంత గొప్ప పరంపరలో మనం జన్మించాం కాబట్టి విశేషంగా దీన్ని సార్థకపరుచుకొని ప్రతి క్షణం విశేషంగా మన ప్రాచీనులు మనకు ఉపదేశించినటువంటి మార్గాన్ని అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీన్ని ఇంత విస్తారంగా చెప్పడానికి కారణం, ఇప్పుడు ఇందాకే కొంతమంది ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు నివేదన చేశారు. ఇప్పుడు ఈ పునరాగమనం అనేటటువంటి ఈ ఒక పుస్తకాన్ని మాకు ఇచ్చారు. ధర్మ జాగరణ సమితి అనేటటువంటి ఆ సమితి, ఇంకా విశేషంగా ఈ సమరసత సేవా ఫౌండేషన్ మొదలైనటువంటి ఈ సంస్థల ద్వారా విశేషంగా ఎంతోమంది వెనకటి గడిచిన కాలంలో ఎంతోమంది ఈ ధర్మం యొక్క గొప్పతనం గురించి తెలియక అథవా చెప్పేవాళ్ళు లేక ఈ ధర్మాన్ని వదిలిపెట్టి తప్పుడు కల్పనలతో భ్రమలతో మేమేదో వేరే మతానికి వెళ్తాము, అది ఇంకా ఏదో బాగుంది, అది ఏం బాగుంది ఏం బాలేదు అనే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అది మనకు అనవసరం. కానీ ఇది బాలేదు, దీంట్లో ఏదో లోపం ఉంది, ఇది సరిగ్గా లేదు అనే భావన ఏదైతే ఉందో జనాలకి, అది తప్పు. అది మిగతావి సరే తప్ప అనేది అది మాకు అనవసరం, అది మనకు అక్కర్లేదు. మంచి విషయం ఎక్కడున్నా సరే మనం ఒకవేళ మంచి విషయం ఉంది అనంటే తప్పకుండా అందరినీ మనం గౌరవించాల్సిందే ప్రపంచంలో, అది వేరే విషయం. మంచి విషయం అనేది ఎక్కడున్నా గౌరవించాలి. మంచి విషయాలు ఉన్నాయా, చెడ్డ విషయాలు ఉన్నాయా, ఏమున్నాయి, అది వేరే విషయం, ఆ విషయం ఇప్పుడు అక్కర్లేదు. కానీ ఇది తప్పు, దీనికంటే అదేదో బాగుంది, అక్కడ ఇంకేదో ఉంది అనుకుంటే మాత్రం దానికంటే పెద్ద భ్రమ ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి ఇలా అనుకొని ఇటువంటి భ్రమలకి గురై ఎంతోమంది దీన్ని వదిలేసి ఇంకెక్కడికో మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తామని చెప్పి ఏదో మార్చుకొని
మా గురువుగారు, మా పరమ గురువులు ఒక మాట చెప్తూ ఉండేవారు. ఏమిటి అనంటే, మేమేదో మతం మార్చుకున్నాము, మతం మార్చుకున్నాము అని అంటూ ఉంటారు కదా! వాస్తవంగా మతం మార్చుకోవడం అనేది పెద్ద భ్రమ. మతం మార్చుకోవడం అనేది కుదరదు. అసలు నువ్వు మార్చుకున్నది వేషం మాత్రమే అంతే. కానీ వాస్తవంగా నీకు రక్తగతంగా ఈ హిందుత్వం అనేది నీకు ఉండనే ఉన్నది. నువ్వు మతం మారాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మారడానికి మారలేవు. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటా, ఒకడు రాజకుమారుడుగా జన్మించాడు. ఒక రాజకుమారుడుగా జన్మించినటువంటి వాడు ఒక బిచ్చగాడి వేషం వేసుకొని నేను బిచ్చగాడిగా మారిపోయాను అని అంటే బిచ్చగాడిగా మారలేవు. నీ రక్తంలోనే రాజకుమారత్వం అనేది, నువ్వు రాజకుమారుడుగా ఉన్నావు. ఏదో నువ్వు వేషం మార్చుకున్నంత మాత్రం నువ్వు బిచ్చగాడి బాబు, అతను నువ్వు వేషం మార్చుకుని 4 బిచ్చగాళ్ళతో కూర్చుంటే నువ్వు బిచ్చగాడిగా అయిపోతావని ఉండదు. ఎందుకంటే అది నీ భ్రమ. నేను మారాను అని నువ్వు అనుకుంటున్నావు అంతే, అది నీ భ్రమ మాత్రమే. కాబట్టి ఆ భ్రమని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అని మా పరమ గురువులు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. కాబట్టి ఇవాళ రోజున చాలామంది దీని యొక్క గొప్పతనం తెలియక, ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని తెలియక ఏవేవో భ్రమలకి గురయ్యి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. తర్వాత చాలామందికి తెలిసి వస్తోంది అది ఎంత తప్పు అనేది, తర్వాత చాలామందికి తెలిసి వస్తుంది. కాబట్టి నేను అన్ని చోట్ల చెప్తూ ఉంటాను, ఇటువంటి తప్పును ఎవరూ చేయకండి. దీన్ని వదిలి, ఈ ధర్మాన్ని వదిలి వెళ్ళడం అనేటటువంటి తప్పుని ఎవ్వరూ చేయకండి. ఒకవేళ చేస్తే కనుక దాన్ని వెంటనే సరి చేసుకోండి అని నేను చాలా చోట్ల, అంటే సరి చేసుకోవడం అంటే ఏమిటి, ఆ భ్రమని పోగొట్టుకొని మళ్ళీ దీంట్లోకి రావడం, ఇదే చేయవలసినటువంటి పని. కాబట్టి ఆ తప్పుని మళ్ళీ సరి చేసుకోండి, ఇంకా దీంట్లో ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను, ఒక తప్పుని చేసేటప్పుడు ఆలోచించాలి తప్ప తప్పుని సరి చేసుకునేటప్పుడు ఎందుకు ఆలోచించడం. కాబట్టి మళ్ళీ తప్పును సరి చేసుకోండి, మళ్ళీ దీంట్లోకి రండి, దీని గొప్పతనాన్ని తెలుసుకోండి అని చాలా చోట్ల నేను అదే చెప్తూ ఉంటాను. కాబట్టి ఇలా ఈ రకంగా ఇప్పుడున్నటువంటి వాతావరణం, లోకంలో ఉన్నటువంటి వాతావరణం అలా ఉన్నది. అనేక విధమైనటువంటి భ్రమల్ని కలిగించి ఎంతోమందిని దారి తప్పించేటటువంటి పనులు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఇంత గొప్ప ధర్మంలో, ఇంత గొప్ప పరంపరలో ఉంటూ, ఇంత గొప్ప పరంపరలోనే ఒకవేళ కనుక మనకి మంచి జరగకపోతే ఇంకా వేరే చోట్లకి వెళ్తే ఇంకెలా మంచి జరుగుతుంది. అసలు ఇంత గొప్పది దీంట్లోనే మంచి జరగనప్పుడు ఇంకా వేరే చోట్లకి వెళ్తే ఖచ్చితంగా జరగదు, జరిగింది అని మనం అనుకుంటున్నాం అంతే, భ్రమపడుతున్నారు అంతే. కానీ వాస్తవంగా అది తప్పు. విశేషంగా ఈ ధర్మాన్ని అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ, కాబట్టి ఇందాక చెప్తూ ఉన్నారు, ఎంతోమంది ఇలా భ్రమలతో, అనేక విధమైనటువంటి భ్రమలకు గురై ఇలా మేమేదో మతం మారిపోయాము, ఇంకా దీనికి మాకు సంబంధం లేదు అంత గాఢమైనటువంటి భ్రమలోకి వెళ్ళిన వాళ్ళని కూడా మళ్ళీ చక్కగా చైతన్యవంతం చేసి మళ్ళీ ఈ ధర్మంలోకి తీసుకొచ్చేటటువంటి పనులను చేస్తూ ఉన్నటువంటి వారు, అంత గొప్ప ఉత్తమమైనటువంటి కార్యాలను చేస్తున్నటువంటి వారు, ఆ కార్యకర్తలందరూ కూడా కొంతమంది మన దగ్గర వచ్చి ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడే ఈ పుస్తకాల్లో ఇంతవరకు ఎక్కడెక్కడ ఈ కార్యాలు జరిగినాయి, ఎంత విస్తృతంగా ఈ కార్యాలు జరిగినాయి అనేటటువంటి దాని నివేదిక మొత్తం కూడా ఈ పుస్తకంలో ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇదే విధంగా విస్తారంగా అన్ని చోట్ల చక్కగా జరగాలి. ఈ ఒక సనాతన ధర్మం అనేది ఇతోపి అధికంగా వర్ధిల్లాలి. అందరూ కూడా దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఒక విశేషమైనటువంటి స్వాభిమానాన్ని తెచ్చుకోవాలి. ఆత్మాభిమానాన్ని విశేషంగా అందరూ కూడా పెంచుకోవాలి. తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఆరంభంలో చెప్పినట్టుగా మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ యాత్రలో ఇక్కడికి ఈ రాజమండ్రికి వచ్చేటటువంటి సందర్భం వచ్చింది. అలాగే ఈ సందర్భంలోనే విశేషంగా ఆరంభంలో చెప్పినట్టుగా అమ్మవారి యొక్క శంకరమఠంలో ఇక్కడి ఆస్తికులందరి యొక్క శ్రద్ధా కేంద్రంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి శంకరమఠంలో విశేషంగా అమ్మవారి యొక్క, దత్తాత్రేయ స్వామి యొక్క, శంకరాచార్య వారి యొక్క మూర్తి ప్రతిష్టలు ఇవాళ రోజున జరిగి ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఇంకా అనేక విధమైనటువంటి కార్యక్రమం ఇవాళ పొద్దున వేదసభ జరిగి ఉండడం, ఇప్పుడు సాయంకాలం ఈ అష్టావధానం, ఇలా అనేక విధమైనటువంటి కార్యక్రమములు ఈ సందర్భంలో జరుగుతూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ యాత్ర మనకి ఈ రాజమండ్రి, మేము ఈ ఆంధ్రదేశంలో
కేవలం ఒక 15 రోజులు మాత్రమే యాత్ర చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో. ఈ యొక్క యాత్రలో ఆంధ్రదేశంలో 15 రోజులు యాత్ర అని పెట్టుకున్నాం. ఈ 15 రోజుల్లో అక్కడక్కడ విశేషంగా ముఖ్యమైనటువంటి స్థలాలు, ఇప్పుడు తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, ఇలా ముఖ్యమైనటువంటి స్థలాల్లో మాత్రమే యాత్ర చేస్తూ, దాంట్లో విశేషంగా ఈ రాజమండ్రికి రావాలి అనేటటువంటి సంకల్పాన్ని చేసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఎందుకంటే దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తికులందరూ కూడా ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం యందు తమ మనస్సుల్లో ఉంచుకున్నటువంటి అపారమైనటువంటి శ్రద్ధాభక్తులు ఇవి దీనికి విశేషమైనటువంటి కారణములు ఉన్నాయి. అందుకే ఇంతకుముందు కూడా మా పరమ గురువులు, మా గురువులు ఎన్నోసార్లు ఇక్కడికి విచ్చేసి విశేషంగా ఆస్తికులందరినీ కూడా అనుగ్రహించారు. మా ఇతఃపూర్వం మా యొక్క యాత్రలోనూ ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ఉండడం అనేది కూడా ఇంతకుముందు జరిగి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మీ అందరి యొక్క ఈ శ్రద్ధాభక్తుల్ని చూసి మా మనస్సుకు అత్యంత సంతోషం కలుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో అందరి ఆస్తికులకి మరొక మారు ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా మా గురువులకు మాకు అత్యంత ప్రీతిపాత్రులు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, ఆయనకి మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలు శేషగిరిరావు గారు ఇక్కడ ధర్మాధికారిగా ఉండి విశేషమైనటువంటి గురుసేవని చేసి ఉన్నారు. ఇప్పుడు ఆయన గతించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక మంచి ధర్మాధికారిని నియమించాలి అని సంకల్పం చేసినప్పుడు మా మనస్సుకు వచ్చినటువంటి పేరు బాలాజీ గారు, వేలూరు వెంకటరామయ్య గారు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా శృంగేరి మఠం యొక్క విశేషమైనటువంటి భక్తులుగా, అనన్య భక్తులుగా ఉంటూ విశేషమైనటువంటి సేవని ఎన్నోసార్లు విశేషమైనటువంటి సేవని చేసి ఉన్నారు. కాబట్టి ఈ ఒక బాధ్యతని ఆయనకి అప్పగించాలి అనేటటువంటి ఆ ప్రేరణ ఆ సంకల్పం మా గురువులకు మాకు కలిగింది. తదనుసారంగా ఆయన్ని ఆదేశించి ఆ బాధ్యతలను ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి విశేషం ఏమిటంటే ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇటువంటి ఒక సందర్భం అనేది వచ్చేసింది. కాబట్టి ఆయనకు ఆ బాధ్యతలను అప్పగించడం అనేది మా గురువులు చేసినటువంటి ఆ సంకల్పం. కాబట్టి ఆయనకు ఆ బాధ్యతలను అప్పగించడం అనేది అది అమ్మవారికి కూడా సంతోషం కలిగింది అనేదే దాని యొక్క అర్థం. కాబట్టి ఆ బాధ్యతలు తీసుకోవడం, ఈ యాత్ర అనేది రావడం, అందులోనూ విశేషంగా ఈ పంచలోహమూర్తుల యొక్క ప్రతిష్ట అనేది ఇప్పుడు జరిగి ఉండడం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేగంగా జరిగిపోయినాయి, ఒకదాని తర్వాత ఒకటి. అందులోనూ విశేషంగా ఇక్కడికి నిన్నటి రోజున ఇక్కడికి వచ్చి ఇవాళ ఉండి మళ్ళీ రేపొద్దున ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి అని ముందు మా కార్యక్రమం ఉండింది. దీంట్లోనే ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా ఈ తక్కువ సమయంలోనే చెయ్యాలి అనేటటువంటి ఒక నిర్బంధం మొట్టమొదటి ఉండింది. ఎందుకంటే రేపటి రోజున మహాప్రదోషం కాబట్టి విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ నిర్బంధం అనేది మొట్టమొదటి ఉండింది. కానీ ఆ తర్వాత ఆ ఈశ్వర సంకల్పం అనేది మారి అలాగే ఇంకో 2 రోజులు ఇక్కడ ఉండాల్సిందే అని ఆ ఈశ్వరుడి యొక్క సంకల్పం అనేది అయింది. కాబట్టి ఇంకో 2 రోజులు కూడా ఇక్కడ ఉండి విశేషంగా ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ శృంగేరి వైపు ప్రయాణం చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని చేసి ఉన్నాం. ఈ యాత్రకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి సమస్త భక్తులకి మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ విశేషంగా శంకర మఠం ఉన్నది. అదేవిధంగా విరించి వానప్రస్థాశ్రమం ఈ శృంగేరి మఠంతో విశేషమైనటువంటి సంబంధాన్ని పొంది ఉన్నటువంటి ఈ శృంగేరి శారదా పీఠం యొక్క సంస్థ అయినటువంటి విశేషంగా ఈ వానప్రస్థాశ్రమం మొదలైనటువంటి కార్యాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మరొక మారు అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాల్టి రోజున ఈ అష్టావధాన కార్యక్రమం అందరూ చూసినట్టుగా చాలా చక్కగా విశేషమైనటువంటి రీతిలో చక్కగా విద్వత్పూర్ణం అని పదం ప్రయోగిస్తూ ఉంటారు, అందుకోసం ప్రయోగిస్తున్నా. వాస్తవంగా వైదుష్యపూర్ణంగా అంటే అలా ప్రయోగిస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రయోగం అలా ఉంది కాబట్టి అది వైదుష్యపూర్ణంగా ఈ ఒక అష్టావధాన కార్యక్రమం అనేది వాళ్ళ జరిగింది. అందులోనూ విశేషంగా వచ్చినటువంటి పృచ్ఛకులందరూ కూడా శతావధానులుగా ఉండే శతావధానులనే పృచ్ఛకులుగా తీసుకొచ్చి దీంట్లో పెట్టడం, అందరూ కూడా విశేషంగా తమ కథ అది వైదుష్యపూర్ణంగా విద్వత్పూర్ణంగా జరిగింది. కాబట్టి ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరికీ కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడి ఈ పట్టణం యొక్క ఆస్తిక మహాజనులు అందరూ కూడా శృంగేరి శారదాపీఠం యొక్క శిష్యులుగా విశేషమైనటువంటి ఈ పీఠం యందు అపారమైనటువంటి భక్తిని కలిగి ఉన్నటువంటి వారు అందరూ ఆస్తికులకి, విశేషంగా నారాయణరావు గారు, విశేషంగా ఇక్కడ భాస్కర్ రాము గారు అందరికీ కూడా మళ్ళీ నేను ప్రత్యేకంగా అందరి పేర్లు చెప్పట్లేదు,
కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ, అందరు వేద విద్వాంసులకి అందరికీ ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి సమాప్తి చేస్తున్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.